బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం నమోదైంది. హైటెక్ సిటీ, రాయదుర్గం, నానక్రామ్గూడలో కూడా పెద్ద ఎత్తున వర్షం నమోదవుతోంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతానికి మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా లైవ్ విజువల్స్. సో హైదరాబాద్ లో భారీగా వర్షం నమోదైంది. కింద విజువల్ మీరు చూస్తున్నటువంటి విజువల్లో హైదరాబాద్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, నానక్రామ్గూడ, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. సో ముందుగానే ఆర్టీవీ అందరికంటే ముందుగానే చెప్పుకొచ్చింది, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సో ఆ వాయుగుండం మరింతగా బలపడి హైదరాబాద్తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటుగా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగా వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి హైదరాబాద్లో భారీగా వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ప్రస్తుతానికి హైదరాబాద్లో వెదర్ అప్డేట్స్ మనం ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, సో హైదరాబాద్లో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? సో ప్రస్తుతానికి ఇది ఎగ్జాక్ట్గా కొంత షిఫ్ట్లు చేంజ్ అయ్యే టైం, ఐటీ ఎంప్లాయీస్ కొంత కూడా బయటకు వచ్చే సమయం. ఈ సమయానికి ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఎగ్జాక్ట్లీ అంటే మొంతా తుఫాన్గా చెప్తా ఉన్నారు. ఇంకొక 4 రోజులు భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక్కసారిగా మేఘావృతం అయిపోయి వర్షం పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. వాహనదారులు నిజంగా ఇబ్బంది పడతా ఉన్నారు. 2 వీలర్స్ అయితే తడిసి ముద్దై వెళ్తా ఉన్నటువంటి విజువల్స్ లైవ్లో చూస్తూ ఉన్నాం. అయితే ముందుగా అలర్ట్ లేకపోవడంతో ఒక్కసారిగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ మొంతా తుఫాను ముంచు ముప్పుకొస్తుందంటూ వాతావరణ శాఖ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఈ వర్షాలు పడతా ఉన్నాయి. మొన్నటిదాకా తగ్గినట్టే తగ్గాయి, మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. మొన్న ఏకధాటిగా 2 గంటలు వర్షం కురిస్తే ఇప్పుడు ఏకంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు ప్రజలంతా ఇళ్ల నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈ టైం ఉదయం ఆల్రెడీ చలి దంచుతూ ఉంది, చలి స్టార్ట్ అయింది. ఇప్పుడు వర్షాలకు తోడైతే ఈ చలి తీవ్రత మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఇది 2 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో గంటకు 90 కిలోమీటర్ల స్పీడ్తో గాలులు వీస్తూ ఉన్నాయి. ఇబ్బంది ఉంది. వాతావరణ శాఖ కూడా అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలకు సంగతి మనందరికీ తెలిసిందే. చిన్న వర్షం పడ్డా రోడ్డు పైన నీళ్లు నిలిచిపోతాయి. 2 వీలర్స్, 4 వీలర్స్, ఆటోలు ఇబ్బంది పడే పరిస్థితి. కొంచెం లోతట్టు కాలనీలు, కొంచెం బస్తీలలో నీళ్లు నిలిచిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం అయితే వాయుగుండం పోర్ట్ బ్లేయర్కి సంబంధించిన పశ్చిమ నైరుతి దిశలో 440 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఉండగానే ఇంత మేర ప్రభావం ఉంది. ఇక్కడ ఈ రకంగా 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకవేళ వాయుగుండ తీవ్రత పెరిగితే, తుఫాన్ తీవ్రత పెరిగితే ఇంకా మరింత విస్తృత స్థాయిలో వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు వేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో చేతికొచ్చిన పంట ఉంది. ఈ మూమెంట్లో ఈ వర్షం విజృంభించడంతో నగరంలో కాస్త ఇబ్బంది పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం లైవ్లో విజువల్ చూస్తూ ఉన్నాం. ఈ రానున్నటువంటి 4 రోజులకు సంబంధించినటువంటి వర్షాలకు సంబంధించి ఇబ్బంది 2 వీలర్స్ విజువల్స్లో చూడొచ్చు. రైట్ మధు, అంటే తేలికపాటి వర్షాలకే హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఒకసారిగా నిండుకుండలా మారిపోతుంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అటువంటిది 4 రోజుల పాటుగా తుఫాను హెచ్చరికల్ని వాతావరణ శాఖ అధికారులు జారీ చేస్తున్నారంటే ప్రభుత్వం ఏ రకంగా సిద్ధంగా ఉంది? ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది ఎలా అలర్ట్గా ఉన్నారు? నిజంగానే ఇక్కడ ప్రతి సందర్భంలో ఏదో ఒక సందర్భంలో జిహెచ్ఎంసీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ చాలా విఫలమవుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రతి సందర్భంలో కనిపిస్తూనే ఉంటుంది మనకు. ఎందుకంటే ఎంత అలర్ట్ చేసినా ప్రజలు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కానీ, రోడ్లలో డ్రైనేజీల విషయంలో ఏదో కొన్ని ఘటనలు పునరావృతం అవుతున్నటువంటి ఘటనలు మనం గతంలో చూస్తాం. చాలా సందర్భాల్లో నాలాలో పడిపోవడము, దాదాపు 20 నుంచి 30-35 కిలోమీటర్ల దూరంలో శవాలు తేలడము మొన్న రీసెంట్గా కూడా జరిగింది హైదరాబాద్ లాంటి పరిస్థితుల్లో. హైదరాబాద్ నగరాల్లో డ్రైనేజ్లో అసలు మనుషులు గల్లంతవడం అనేటువంటిది అంత విషయం పైన ఎంత సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందో జిహెచ్ఎంసీ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ అనేటువంటి దాన్ని కొన్ని ఘటనలు మనకు ఎగ్జాంపుల్గా కనపడేటువంటి సిచ్యువేషన్. ఇంకా కొన్ని ఇరుకైనటువంటి ప్రదేశాల్లో అయితే చిన్న వణుకుకే రోడ్డు పైన మోకాల లోతు నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలకు సంబంధించి కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో కాస్త జిహెచ్ఎంసి, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ కాస్త సమన్వయంతో కొన్ని ప్రాంతాల్లో గతంలో ఎక్కడైతే నీళ్లు నిలిచేవో ఖైరతాబాదు, లక్డికాపూలు, తర్వాత చాదర్ఘట్, రాజ్భవన్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో పంజాగుట్ట, నిమ్స్ ఏరియాలో నీళ్లు ఎక్కువగా నిలిచిపోయి ఉండేదో అక్కడ మోటార్లు పెడుతున్నారు. ఆయిల్ ఇంజన్ పెట్రోల్తో నడిచేటువంటి మోటార్లతో పెట్టి ఆ నీటిని డైరెక్ట్గా డ్రైనేజ్లోకి పంపు చేస్తూ ఉన్నారు. అంటే రోడ్డు పైన నీరు నిలవకుండా ఇట్లాంటి వాటిపైన కాస్త దృష్టి పెడతా ఉన్నారు. కానీ రోడ్లు వెడల్పు చేయడము, లేదు అంటే రోడ్లు వెడల్పు చేయడము, లేదంటే డ్రైనేజ్ సిస్టమ్ని కరెక్ట్గా చేయడము, ఓపెన్ నాలాలకు సంబంధించినటువంటి పైన పైకప్పులు వేయడం, ఇట్లాంటి పైన దృష్టి పెట్టట్లేదు. సో మొత్తానికైతే హైదరాబాద్లో చినుకు పడితే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు ఆల్రెడీ సమయం 3 అవుతా ఉంది, 3 కావస్తూ ఉంది. ఇప్పుడు మరి సాయంత్రం వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళడానికి నరకం చూసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది దాదాపుగా. అందులో భాగంగా చాలామంది మెట్రో సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈరోజు వర్షం వల్ల దాదాపు ఇక్కడ నుంచి ఇంకొక కంటిన్యూగా ఈ రోజుతో పాటు ఇంకొక 3 రోజులు వర్షాలు ఉన్నాయి, హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి 3 రోజులు కూడా నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి. ఇక సాఫ్ట్వేర్ లాంటి కంపెనీలేమో అలర్ట్ అయిపోయి ముందుగానే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఇవ్వాలనేటువంటిది గతంలో గవర్నమెంట్ కూడా సూచించినటువంటి సిచ్యువేషన్ చూడాలి. సో ప్రస్తుతానికైతే వాన దంచి కొడుతూ ఉంది హైదరాబాద్లో. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా హైదరాబాద్లో భారీ వర్షం నమోదవుతోంది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, నానక్రామ్ కూడా, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదవుతోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు ఎగ్జాక్ట్గా అది బంజారా హిల్స్ దగ్గర. సో బంజారా హిల్స్ దగ్గర సిచ్యువేషన్ మీరు కనబడుతోంది. ట్రాఫిక్ జామ్ అవడాలు ఎగ్జాక్ట్గా ఇదే సమయానికి కొన్ని షిఫ్ట్స్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. రోడ్లపైకి భారీగా వాహనాలు కూడా చేరే అవకాశం ఉంది కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. సో 4 రోజుల పాటుగా భారీగా వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా మారి అది బలపడిపోయి 4 రోజుల పాటుగా 29వ తేదీ వరకల్లా భయంకరమైనటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.